సిద్దిపేట జిల్లా మర్కూర్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి పుష్పరథోత్సవం ఘనంగా జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ మర్కూర్లో కొలువైన శ్రీ రంగనాయక స్వామి మహిమాన్వితుడని, శ్రీరంగం క్షేత్రంలో ఉన్నట్లే ఇక్కడ కూడా స్వామివారు వెలసి భక్తులకు కొంగు బంగారంగా నిలిచారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగియగా సహకరించిన ప్రతి ఒక్కరిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ రంగనాథ స్వామి ప్రతిష్ట కోసం శ్రీరంగ క్షేత్రం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మూలమూర్తిని అక్కడి నుంచి తీసుకొని బండ్ల మీద ఇక్కడ ప్రయాణం చేస్తూ గ్రామానికి ఆపి అక్కడ చక్కగా స్వామి తిరువారాధన చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారట. కాబట్టి ఇక్కడ కాకుండా వేరే గ్రామంలో ప్రతిష్ట చేద్దామని చెప్పని వీరికి ఉండేనట. ఆ వేరే గ్రామంలో ప్రతిష్ట చేయడానికి తీసుకుపోతూ ఉంటే స్వామికి సంకల్పం ఏమిటో, మన బండ్ల ఉండేటువంటి దయ ఏమిటో కానీ ఇక్కడికి రాగానే తెల్లవారి మామూలుగా ఇక్కడ చేసే తిరువారాధన అంతా చేసుకుని తెల్లవారి మళ్ళీ ఆ ఊరికి తీసుకుపోయి అక్కడ ప్రతిష్ట చేయాలని చెప్పి వారి ఉద్దేశం. కానీ అక్కడికి వచ్చిన తెల్లవారి ఎంత ప్రయత్నించినా అక్కడ ఆ బండి ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆ బండి ఒక్క అడుగు కూడా ముందుకు నడవలేదట. అయితే ఇది ఏమిటి విచిత్రం?